అందరికీ హృదయపూర్వక స్వాగతం. కెటలిస్ట్ అన్న పదాన్ని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. ఈ పదం విద్యార్థులకు కాస్త చదువుకున్నవారు తెలిసే ఉంటుంది. తెలుగు భాషలో ఈ కెటలిస్ట్ అన్నదాన్ని ఉత్ప్రేరకం అంటారు. దీని ముఖ్యమైన లక్షణం ఏంటంటే నెమ్మదిగా జరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వేగం అంటే త్వరగా చేయడం అని కాదు, తోడుగా దిశను కూడా నిర్దేశిస్తుంది. అలాగే మన జీవితంలో అనేకమైన పరిస్థితులు కృంగదీసినప్పుడు లేదా ఎటు నడవాలో తెలియనప్పుడు మార్గం అగమ్యగోచరం అయినప్పుడు దిశానిర్దేశం చేసేవాడిని హ్యూమన్ కెటలిస్ట్ అంటారు. ఈ హ్యూమన్ కెటలిస్ట్ చెప్పిన మాట అంతా, చేసే పనంతా మనసులోని భావాల్ని వెలికితీసి భయాల్ని రూపుమాపడం. ఎంతో కాలంగా హృదయంలో చెలరేగుతున్న ఆలోచన ఈ రోజుకు ఒక రూపు సంతరించుకుంది, మీ ముందుకు వస్తూ ఉంది. అందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఆలోచన చాలా చిత్రమైంది. మనిషిని కదిలిస్తుంది, మనసుని కదిలిస్తుంది. ఆగుదామంటే ఆగనీదు, కుదురుగా కూర్చోనీదు, వద్దన్న వెంటబడుతుంది. ఏం చేయాలని మనం అనుకుంటాము ఆ పని చేయకుండా ఉండని, చేసేదాకా ఆగని, ఆనందాల్ని రెట్టింపు చేయాలని, ఆందోళనల్ని అదుపులో ఉంచాలని, బాధల్లో భరోసా ఇవ్వాలని, ఆశపడటం తప్పే కాదని, సంతోషం హృదయం నిండుగా నింపాలని ఆశతో అడుగు ముందుకు వేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఈ మాటలు చేసే మ్యాజిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న ఆశ. అందుకే ఈ ప్రయాస. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరిన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం. మీ కెటలిస్ట్.